ఎన్కే న్యూస్ కి స్వాగతం. నేను ప్రియ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాలలో అర్ధరాత్రి భారీ స్థాయిలో కోడిపందాల నిర్వహణ. యానానికి చెందిన తాళ్లరేవు కృష్ణ అనే వ్యక్తి మామిడాడలో కోడిపందాలు నిర్వహించినట్లుగా సమాచారం. యానం నుండి భారీగా కార్లలో తరలివచ్చిన వ్యక్తులకు జగ్గంపేటలో ఉన్న కొంతమంది నాయకుల సపోర్ట్తోనే పందాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. రహస్యంగా పందాలు నిర్వహిస్తున్నారని సమాచారంతో కోడిపందాలపైన దాడి నిర్వహించిన జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు 5 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని 78,000 నగదును, 2 కోడి కత్తులు, 2 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటలు 1 గంట సమయంలో నరేంద్రపట్నం మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్ళి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ని, అదేవిధంగా 2 కోళ్ళను 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ ఇందులో 10 మంది ముద్దాయిలు మాత్రం రెస్పాండెంట్స్ మాత్రమే పట్టుబడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 78,000 రూపాయల నగదు, 2 కోళ్ళు, 2 కత్తులు సీజ్ చేసాం. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.